తన గాయానికి కట్టుకట్టి వెళ్ళిపోతున్న అక్షయ్ను చూసి నువ్వు బిజినెస్ ట్రిప్ నుండి అప్పుడే ఎందుకు తిరిగి వచ్చావని అడుగుతుంది స్నేహ. నేను రావాలనుకున్నాను, వచ్చాను అని కూల్గా సమాధానం చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అక్షయ్. దాంతో ఆమె అతన్ని విచిత్రంగా చూస్తూ నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను అనుకుంటూ మళ్లీ సోఫాలో పడుకుని నీరసంగా కళ్ళు మూసుకుంది. నిజానికి బెంగళూరులో ఉన్న అక్షయ్ అన్నపూర్ణ పెట్టిన మెసేజ్ చూడగానే రంగనాథ్ ఇంటికి వెళ్లిన స్నేహకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని కంగారు పడి వెంటనే ప్రైవేట్ ప్లేన్లో బయలుదేరాడు. హైదరాబాద్లో అడుగు పెట్టగానే బాడీగార్డ్ అతనికి కాల్ చేసి ఆమె విల్లా నుండి సేఫ్గానే బయటకు వచ్చిందని, కానీ గాయపడిందని చెప్పారు. దాంతో అతను ఇంటికి వచ్చి ఆమెను చూసే వరకు అతని మనసులో లేదు. అసలు ఆమె కోసం ఎందుకంత భయపడి తిరిగి వచ్చాడో కూడా అతనికి అర్థం కాలేదు. స్నేహ గది నుండి బయటికి వచ్చిన అక్షయ్ స్టడీ రూంలోకి వెళ్లాడు. జరిగిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ అసలు ఈ స్నేహ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది, ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని అనుకున్నాడు. మెల్లగా అతని కోపం ఆ రంగనాథ్ ఫ్యామిలీ పైకి మళ్లింది. స్నేహకు కొన్ని బలహీనతల్ని ఆ కుటుంబం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని అతనికి అర్థమైంది. వెంటనే అతను పిడికిలి కోపంతో బిగుసుకుంది. మరుసటి రోజు ఉదయం స్నేహ ఆఫీస్కి వెళ్లే ముందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అందులో టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ అయిన వరుణ్ బ్యానర్స్ లో త్వరలోనే ఇండియన్ 2 అనే సినిమా స్టార్ట్ అవ్వబోతోందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ వార్త తెలియగానే ఇండియన్ 1 లో నటించిన యాక్టర్స్ అందరి ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే టైంలో ఎవరో ఒక నెటిజన్ ఇండియన్ 1 మూవీలో వచ్చిన హీరో స్టిల్స్ ను కరణ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన వీడియో స్కిల్స్ ను పక్కనే పెట్టి మ్యాచ్ చేస్తూ పిక్స్ క్రియేట్ చేసి ఇండియన్ 2 లో హీరోకి సరిపోయే హీరో కిరణ్ అని క్యాప్షన్ రాసి సరదాగా ఆ పిక్స్ కి వరుణ్ బ్యానర్స్ ను ట్యాగ్ చేసి అప్లోడ్ చేశాడు. దాంతో ఒక్కసారిగా కరణ్ పిక్స్ వైరల్ అయ్యాయి. నెటిజన్స్ అందరూ కరణ్ అకౌంట్ ను సర్చ్ చేశారు. అక్కడ అంతకుముందు రోజు స్నేహ పోస్ట్ చేసిన కరణ్ యాక్ట్ చేసిన వీడియోలు, ఫోటోషూట్ పిక్స్ తో పాటు అతను చేసిన ప్రాక్టీస్ వీడియో కూడా ఉండడంతో అందరూ అతని వీడియోలు ఓపెన్ చేసి చూశారు. అందులో కరణ్ యాక్టింగ్ ను, అతని బాడీ బిల్డింగ్ ను చూసిన వాళ్ళంతా ఫిదా అయ్యారు. కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యాయి. ఆ వీడియోలో కరణ్ స్కిల్స్ చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉన్నాయి. అతడు ప్రాక్టీస్ చేసే విధానం, అతని యాక్టింగ్ స్కిల్స్ అందరికీ చాలా కొత్తగా అనిపించాయి. 2 సంవత్సరాలుగా సైలెంట్ గా ఉండి ఇప్పుడు కరణ్ ఇంత ప్రాక్టీస్ చేస్తూ కనిపించేటప్పటికీ ఖచ్చితంగా ఇండియన్ 2 సినిమాలో ఇతనికి కూడా ఛాన్స్ ఉంటుందని గాసిప్స్ మొదలయ్యాయి. ఆ రూమర్ స్ప్రెడ్ అవ్వగానే నిమిషాల్లో కరణ్ అకౌంట్ కు ఫ్యాన్స్ నుంచి వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. లైక్స్, కామెంట్స్ కూడా పెరిగాయి. కరణ్ గ్యారంటీగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వస్తాడు. కరణ్ ఇండియన్ 2 తో పెద్ద హీరో అవుతాడు. కరణ్ ఆల్ ది బెస్ట్ లాంటి అన్ని రకాల కమెంట్స్ తో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిండిపోయింది. ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూసిన స్నేహ కళ్ళు ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందంతో మెరిశాయి. వెంటనే ఆమె కరణ్ కి ఫోన్ చేసింది. కరణ్ ప్రాక్టీస్ లో ఉండి కాల్ రావడం గమనించలేదు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్లీ పదే చేయడం ప్రారంభించింది. సుమారు ఒక 5 సార్లు ఫోన్ చేసిన తర్వాత తన ఫోన్ రింగ్ అవ్వడాన్ని అనుకోకుండా చూసిన కరణ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మేడం, ఏమైంది, ఇంత ఉదయాన్నే కాల్ చేశారు అంటూ రొప్పుతూ అడిగాడు. అప్పుడు స్నేహ గుడ్ మార్నింగ్ కరణ్, అర్జెంట్ గా నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది అని చెప్పింది. ఓకే మేడం అంటూ వెంటనే ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశాడు కరణ్. అందులో తన వీడియోలు ట్రెండింగ్ లో ఉండటం చూసి అతను షాక్ అయ్యాడు. నిజానికి ఫోటోషూట్ చేసిన రోజు ఆ వీడియోని కరణ్ సరిగ్గా చూడనే లేదు. దాంతో ఇప్పుడు మళ్లీ ఓసారి చూడటం కోసం తన వీడియోను ప్లే చేశాడు. అది చూస్తున్నప్పుడు అతని నటనలో కోపం, ద్వేషం, పగ, ఆశ్చర్యం, బాధ, ప్రేమ అన్ని నవరసాలు చాలా స్పష్టంగా చూపించగలిగాడని గమనించాడు. నిజంగా ఈ యాక్టింగ్ చేసింది నేనేనా అని తానే ఆశ్చర్యపోయాడు. కమల్ తనని టార్గెట్ చేసిన దగ్గర నుంచి అతను తన కెరియర్ పై ఆశ వదులుకున్నాడు. అటువంటి సమయంలో ఈ వీడియో చూసిన అతనికి తనలోని నటుడిపై కొత్త ఆశలు చిగురించాయి. అతను షాక్ తోనే తన వీడియో కింద కామెంట్స్ ని చూశాడు. తనకు ఇంకా అభిమానులున్నారని, అతని నెక్స్ట్ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ తో ఎదురు చూస్తున్నారని, వాళ్ళు సపోర్ట్ తనకి ఎప్పుడు ఉంటుందని కామెంట్స్ ద్వారా తెలుసుకొని అతడి కళ్ళు చెమర్చాయి. అతని వీడియోకి వేలల్లో లైక్లు, కమెంట్స్ రావడంతో అతడిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగాయి. అది చూసి అతను సంతోషాన్ని పంచుకోవడానికి వెంటనే స్నేహకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన స్నేహ నవ్వుతూ చెప్పు కిరణ్ అంది. కరణ్ ఆనందంతో ఉక్కిరిబుక్కిరైపోతూ థ్యాంక్ యూ మేడం, నేనేంటో నాకు తెలియజేశారు, నన్ను నేను నిరూపించుకునే అవకాశం నాకిచ్చారు
అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ వీడియో చూశాను. నన్ను మెచ్చుకుంటూ లైక్లు కమెంట్లు అంటూ ఆనందంతో మాటలు రాక ఆగిపోయాడు. అప్పుడు స్నేహ, హా కిరణ్, ఇదింకా ట్రైలర్ మాత్రమే, అసలు పిక్చర్ ముందుంది అంటూ సినిమా డైలాగ్ చెప్పి అతన్ని నవ్వించింది. కరణ్ ఆనందంగా, మేడం, నిజంగా ఇంతమంది ఫ్యాన్స్ నా మీద అభిమానం చూపిస్తారని నేను అస్సలు ఊహించలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళ కమెంట్స్ కి రిప్లై ఇవ్వాలనుంది అని అడిగాడు. అప్పుడు స్నేహ, చూడు కరణ్, రిప్లై ఇవ్వడం అనేది నీ పర్సనల్ విషయం. రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, దానికోసం ఎవరి పర్మిషన్ అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు రాబోయే కాలంలో గొప్ప స్టార్ అవుతావు. కాబట్టి ఇక నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అది నీ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేయకూడదు అని చెప్పింది. స్నేహ చెప్పిన మాటలు విన్న కరణ్, ఓకే మేడం, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. అతనిలో ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగించాలనే స్నేహ ప్రయత్నం ఫలించింది. అపార్ట్మెంట్లో తన రూమ్ లో బెడ్ మీద పడుకుని ఉన్నాడు కమల్. ఇంతలో తన ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో పక్కనే ఉన్న ఫోన్ తీసి ఆన్ చేసి చూశాడు. తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న చాలా మంది అతనికి కరణ్ వీడియోస్ సెండ్ చేశాడు. దాంతో అతను అనుమానంగా ఇన్స్టా ఓపెన్ చేసి చూశాడు. అక్కడ అందరూ కరణ్ గురించే మాట్లాడుతూ ఉండడం, అతని వీడియోస్ వైరల్ అవ్వడం చూసి వెంటనే అతని మొహం చిరాగ్గా పెట్టి ఫోన్ని బెడ్ పై విసిరేశాడు. అప్పుడే ఆ గదిలో ఉన్న బాత్రూంలోంచి టవల్తో బయటికి వచ్చిన హరీష్ విసుగ్గా ఉన్న కమల్ను చూసి, వాట్ బేబీ, ఇంత ఉదయాన్నే ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ అతని దగ్గరకు వెళ్లి కమల్ ముఖంపై వేలితో రాస్తూ అడిగాడు. అతని ప్రవర్తనకు కొంచెం కూలైన కమల్ తన ఫోన్ తీసి అతని ముందు పెడుతూ, నువ్వే చూడు అని అన్నాడు. అప్పుడు ఫోన్ తీసి చూసిన హరీష్ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. వెంటనే అతను కోపంగా, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. ఇండియన్ 2 మూవీ కోసం ఆర్టిస్టులను వెతుకుతున్నారని ఆ స్నేహకు ముందే తెలుసుండొచ్చు. అందుకే కరణ్ వీడియోస్ అప్లోడ్ చేసింది. ఇది మామూలు ఆడది కాదు, చాలా డేంజరస్ అని అన్నాడు. హరీష్ కళ్ళల్లో అసూయతో పాటు భయం కూడా స్పష్టంగా కనబడుతోంది. నిజానికి ఇండియన్ 2లో క్యారెక్టర్ కోసం అతను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు. ఆ మూవీలో క్యారెక్టర్ ఇప్పిస్తానని కమల్ చెప్పడం వల్లే అతనికి ఇష్టం లేకపోయినా కమల్తో ప్రేమగా నటిస్తున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ కమల్ వైపు చూసి, అసలు ఈ స్నేహ ఎవరు? ఆమె ఇంత త్వరగా ఈ అద్భుతం ఎలా చేయగలిగింది అని అన్నాడు. ఆ మాట కమల్కు, అద్భుతం లేదు, ఏమీ లేదు, ఇదంతా కేవలం ఆమె లక్ వల్లే జరుగుతోంది, నువ్వు అంతకు మించి ఆలోచించకు అని అతనికి నమ్మకంగా చెప్పాడు. స్నేహ తనని ఎదిరించిన రోజే ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాడు కమల్. ఆమె విదేశాల్లో ఉండగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే వర్క్ చేసిందని, అప్పుడు చాలా మంది ఆర్టిస్టులను పరిచయం చేసిందని తెలిసింది. ఆమె ఈ ఫీల్డ్లో 2 ఏళ్లు మాత్రమే పనిచేసింది. కానీ ఇక్కడికి వచ్చిన ఈ కొద్ది కాలంలో ఇంత మంచి అవకాశాలు చేజిక్కుంటుందంటే అది కేవలం ఆమె లక్ తప్ప ఆమె వర్క్ వల్ల కాదని అనుకున్నాడు కమల్. అప్పుడు హరీష్, అది కాదు బేబీ, ఆ ఇండియన్ 2 సినిమాలో నాకు ఆఫర్ ఇప్పిస్తానన్నావు. ఇదంతా చూస్తుంటే అది ఆ కరణ్ గాడే తన్నుకుపోతాడేమో అనిపిస్తోంది. మరిప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమిటి అంటూ గారంగా అడిగాడు. అది విని కమల్ తేలిగ్గా నవ్వేస్తూ, ఇల్లు అలకగానే పండగ కాదని వాళ్ళకి ఇంకా తెలీదు బేబీ. నేనేంటో వాళ్ళకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను. రిలాక్స్, నువ్వు నన్ను చూసుకో చాలు, నీ ఫ్యూచర్ను నేను చూసుకుంటాను అంటూ అతని దగ్గరికి లాక్కున్నాడు. బ్రేక్ఫాస్ట్ కోసం యువన్తో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న స్నేహ ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండటంతో అన్నపూర్ణమ్మ ఆమెను చూసి తృప్తిగా నవ్వుతూ, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, ఏదైనా విశేషమా మేడం అని అడిగింది. స్నేహ ఆనందంగా, అవునన్నపూర్ణమ్మ గారు అని ఏదో చెప్పబోతుండగా ఇంతలో మెట్లపై నుండి కిందకి దిగొస్తున్న అక్షయ్ కనిపించాడు. దాంతో స్నేహ వెంటనే అతన్ని పలకరిస్తూ, హలో, గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. గుడ్ మార్నింగ్ అని కూల్గా చెబుతూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ ఉత్సాహంగా, అక్షయ్, నీకు తెలుసా, కరణ్ రాత్రికి రాత్రి చాలా మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. ఓ అని చిన్నగా నవ్వాడు అక్షయ్. స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, అవును, ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది. నువ్వు ముందుగా ఇండియన్ 2 మూవీ గురించి చెప్పడం వల్లే నేను అతని వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను. దీనికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంది. అప్పుడు అక్షయ్ తన ప్లేట్లో ఉన్న టిఫిన్ చూస్తూ, నువ్వు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇందులో నేనేం చేయలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను
అని అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఆమె తనకు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం బాగా నచ్చింది. అంతేకాకుండా కేవలం తనిచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఆమె తన పనిని సాధించుకుంది. కరణ్ కి పబ్లిక్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడమే కాకుండా అతనికి కొత్త సినిమా అవకాశాలను కూడా తీసుకొచ్చేలా చేసింది. ఇదంతా కేవలం ఆమె తన ప్లానింగ్ తోనే చేసింది అని అనుకుంటూ ఇన్స్టా అకౌంట్ కు వెళ్లి వర్ణ ప్రొడక్షన్ అఫీషియల్ అకౌంట్ ను చెక్ చేశాడు. అక్కడ అందరూ కరణ్ ను లింక్ చేస్తూ పోస్ట్ చేసి అతని గురించి పాజిటివ్ కామెంట్స్ పెట్టడంతో అక్షయ్ నవ్వుతూ స్నేహ వైపు చూసి, నువ్వు నిజంగా అద్భుతంగా పనిచేశావు స్నేహ అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అని మాత్రమే చెప్పింది స్నేహ. కానీ ఆమె మనసులో అక్షయ్ తనను మెచ్చుకోవడం ఒక పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అయింది. అదంతా చూస్తున్న యువన్ కి కూడా తన తల్లి ఏదో గొప్పగా చేసిందని అర్థం అవడంతో, కంగ్రాచ్యులేషన్స్ మమ్మీ, యు ఆర్ ఏ సూపర్ వుమెన్ అంటూ ఎప్పటిలాగే తన తల్లిని పొగిడాడు. స్నేహ నవ్వుతూ థ్యాంక్ యూ యువన్ అని చెప్పింది. ఆ రోజు కంపెనీలో అడుగుపెట్టిన స్నేహకు ఆఫీస్లో వాతావరణం అంతా విచిత్రంగా అనిపించింది. అందరూ ఆమెను కొత్తగా చూస్తున్నారు. కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యం, ప్రశంసలు కనిపిస్తే మరికొంతమంది కళ్ళల్లో అసూయ కనిపించింది. కానీ స్నేహ వాళ్ళను పట్టించుకోకుండా నేరుగా ప్రాక్టీస్ రూమ్ కి వెళ్ళింది. అక్కడికి స్నేహ రావడం చూసిన కొంతమంది ఆర్టిస్టులు వెంటనే వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇన్ని రోజులు లేనిది ఆ రోజు వాళ్ళు పలకరించడంతో ఆమె వాళ్ళను వింతగా చూసి మర్యాదపూర్వకంగా విష్ చేసి కరణ్ దగ్గరకు వెళ్ళింది. ఆమె వెళ్లేటప్పటికీ కరణ్ అతి కష్టమైన మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. స్పోర్ట్స్ డ్రెస్ లో ఉన్న అతని బట్టలన్నీ చెమటతో తడిచిపోయాయి. కనీసం స్నేహ వచ్చింది కూడా గమనించకుండా అతను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత అతని ప్రాక్టీస్ పూర్తవడంతో ఆయాసపడుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. అప్పుడు స్నేహ క్లాప్స్ కొడుతూ అతని దగ్గరకు వెళ్లి, వెరీ గుడ్ కిరణ్ అని అంది. ఆమెను చూడగానే కరణ్, మేడం మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. స్నేహ నవ్వుతూ, నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చాను అని చెప్పి, నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇలాగే రోజు కష్టపడాలి, ఎక్కడా కేర్లెస్ గా ఉండకూడదు అని చెప్పింది. తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాను మేడం, నేను ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. స్నేహ అతనితో డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండియన్ 2 మూవీలో మెయిన్ క్యారెక్టర్ కోసం ఆమె తనతో ఇదంతా చేయిస్తుందని ఊహించాడు కరణ్. అందుకే ఆమె నమ్మకాన్ని నిలబెట్టడం కోసం అతను కష్టపడుతున్నాడు. కానీ ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసే స్నేహను చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమెకు ఖచ్చితంగా తన వయసే ఉండి ఉంటుందని, కానీ ఈ వయసులోనే అంత మెచ్యూరిటీ, డెడికేషన్ ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్నేహ అతని పక్కనే కూర్చుని ఆ రోజు అతను చేయాల్సిన ప్లాన్ గురించి వివరించి చెప్పింది. త్వరలో కరణ్ కి మంచి ఆఫర్ వస్తే ఆ తర్వాత అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేయాలనుకుంది. కరణ్ తో కాసేపు మాట్లాడి తిరిగి తన క్యాబిన్ కి వచ్చింది స్నేహ. కానీ అప్పటికే ఎవరో తన చైర్లో కూర్చుని అటూ ఇటూ ఊగుతూ ఉండడం చూసి ఆమె షాక్ అయింది. కానీ ఒక్క క్షణంలోనే అతన్ని గుర్తుపట్టిన స్నేహ ముఖం మారిపోయింది. ఆ రోజు ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర ఢీకొట్టిన వ్యక్తి అతనే అని గుర్తుపట్టి వెంటనే కోపంగా, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆమె చైర్లో కూర్చున్న రజనీష్ నవ్వుతూ, హాయ్ స్నేహ, నిన్ను చూసి చాలా రోజులైనట్లుంది, చాలా మిస్ అయ్యాను, అందుకే చూడటానికి వచ్చాను అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ అతని కోపంతో అసహాయంగా చూసి, ముందు నువ్వు నా క్యాబిన్ నుండి బయటికి వెళ్ళు అని సీరియస్ గా చెప్పింది. రజనీష్ విషయంలో స్నేహ ఏం చేయబోతోంది? కరణ్ అనుకున్నట్లే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సులు సంపాదించగలడా? రజనీష్, కమల్ కలిసి స్నేహపై కొత్త కుట్రలు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.